హీజ్ మిస్టర్ శివమణి, డిప్యుటేషన్ మీద వచ్చిన ఇన్స్పెక్టర్. హలో హలో. వీళ్ళిద్దరు నీకు హెల్ప్ చేస్తారు. ఓకే సార్. నాకు డీజీపీ గారితో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఈ ఫైల్స్ రెడీ చేయి. ఓకే సార్. హాయ్. గ్లాడ్ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యూ. సేమ్ టు యూ. అబ్బా, ఎన్నాళ్ళకి తీరిగ్గా ఇంట్లో కూర్చుని మీరు పేపర్ చూస్తున్నారండి. ఉమా, ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండే స్థలాలు రెండే రెండు. ఆ రెండు ఏంటి డాడీ? ఒకటి తల్లి గర్భం, రెండోది పుడమి తల్లి గర్భం. ఇస్ ఇట్? ఎస్. ఎందుకో తెలుసా? ఎందుకు డాడీ? చెప్తానమ్మా. మనిషి పుట్టక ముందు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. అలాగే మనిషి కన్ను మూసాక భూదేవి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఏమీ తెలియదు. అంటే జన్మనిచ్చేది తల్లైతే నీ కర్తవ్యం పూర్తయింది, రాబాబు అని పిలిచేది భూమాత, అంతేగా? యు ఆర్ రైట్. డాడీ, కాసేపు మీరు వేదాంత ధోరణి ఆపేసి తెలుగులో మాట్లాడతారా? అవునక్క, బాగా చెప్పావు. ఇందాకట్టుండి వినలేక నాకు బోర్ కొడుతుంది. అంటే మేమిప్పుడు మాట్లాడిన తెలుగు కదా? ఓకే మమ్మీ, నేను బయలుదేరుతాను. అదేంటమ్మా, అప్పుడే బయలుదేరుతావా? అవును మమ్మీ, ఇంకో వారంలో ట్రైనింగ్ అయిపోతుంది, డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా. అలాగేనమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. బాయ్ అక్క. వస్తాను. అరే, ఎవరది? అమ్మో, ఎవరండి వీడు? ఎవరు డాడీ ఇతను? మీ మీద ఎందుకు అటాక్ చేయబోయాడు? రిటైర్ అయిపోయి ప్రశాంతంగా ఉంటావు అనుకున్నాను, కానీ పాత క్రిమినల్స్ నీ మీద ఇలా దాడి చేస్తారని ఊహించలేకపోయానురా. సార్, ఇది చాలా చిన్న విషయం. ఏంటి సారా? రేయ్, నువ్వు రిటైర్ అయిపోయావురా. నేనిప్పుడు నీ బాసుని కాదు, స్నేహితుడినిరా. సార్ సర్లేరా, వాడెవడో, ఏ మిలిటెంట్ గ్రూప్కి సంబంధించిన వాడో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీది. అది ఎలాగూ చేస్తాంలేరా, కానీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. డాడీ గురించి మీకు తెలుసు కదా సార్, ఆయన ఎప్పుడు ఆయన సేఫ్టీ ఆయనే చూసుకోగలరు. రాణి, కాన్ఫిడెన్స్ ఉండటం మంచిది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నీకు సిటీలో డ్యూటీ వేశా, మీ వాళ్ళతో ఉండి మీ డాడీని శత్రువుల వారి నుంచి కాపాడే డ్యూటీ కూడా నీకే వేస్తున్నా. హలో, వాట్? రాజమండ్రి జైలు నుంచి తప్పించుకున్నారా? ఓకే, ఇట్స్ ఓకే. ఎప్పటికప్పుడు మెసేజ్ నాకు పాస్ చేస్తూ ఉండండి. ఓకే, జాగ్రత్త. ఏంట్రా, ఏంటి అంత కంగారు పడుతున్నావు? రాజమండ్రి జైలు నుంచి తప్పించుకున్నది స్టూవర్ట్పురం దొంగలా లేకపోతే టెర్రరిస్ట్లా? కాదు రమేష్, తప్పించుకుంది నీ శత్రువులు. డాడీ శత్రువులా? వాళ్ళెవరు? 5 ఏళ్ల క్రితం రేపులు డెకాయిటీలతో మన రాష్ట్రాన్ని గడగడలాడించిన జగ్గు, బిల్లా, కాక. వాళ్ళు జైలు నుంచి తప్పించుకున్నారా? అవునట. వాళ్ళు ఏ టైంలోనైనా నీ మీద అటాక్ చేయొచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండు. పెద్ద పెద్ద టెర్రరిస్ట్లే మా డాడీ నేను చేయలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ డెకాయిట్స్, వాళ్ళేం చేస్తారు? చూడరాణి, టైం బాగా లేనప్పుడు ఏనుగు కూడా ఈగల బారి నుంచి తప్పించుకోలేదు. ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉంటావు, మంచిదిరా.